హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు పంజాబ్ ఫేమస్ డిష్ అయినటువంటి బటర్ చికెన్ అండి. ఇది హోటల్ స్టైల్, రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో కొన్ని మనం చేసే టిప్స్ తోటి ఇలా తయారు చేసుకున్నట్లయితే కంపల్సరీ మనం హోటల్ స్టైల్ లాగా తయారు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను చికెన్ 1/2 kg తీసుకున్నాను. అది బోన్లెస్ చికెన్. చికెన్ ని మనం ఫస్ట్ ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, ఈ లెమన్ జ్యూస్ వల్ల చికెన్ సాఫ్ట్ గా అవుతుందండి. 1 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసి ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టేసి ఉంచుకోవాలండి. ఇది మన ఫస్ట్ మ్యారినేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 20 మినిట్స్ తర్వాత కారం, జీలకర్ర పౌడర్, కసూరి మేతి, 2 స్పూన్ల కర్డ్ అండి, గట్టి కర్డ్ వేసుకోండి, కొద్దిగా ఆయిల్, హోమ్ మేడ్ గరం మసాలా అండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక అర్ధ గంట సేపు ఇలానే ఉంచేయండి. ఈ లోపు మనం కర్రీ గ్రేవీని తయారు చేసుకుందాం రండి. పండిన టమాటాలు తీసుకోండి. కలర్ కోసం కాశ్మీరీ చిల్లీస్ 2, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, ఇలా కొత్తిమీర కాడల్ని ఇలాగనే తీసుకోండి. కొత్తిమీర కాడల వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఈ గ్రేవీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆనియన్, గార్లిక్, వెల్లుల్లి, 2 ఎండుమిర్చీలు అండి, 2 గ్రీన్ చిల్లీస్ అండి, టమాటో, కొత్తిమీర కాడలు, బే లీఫ్ అండి, 2 పెద్ద ఇలాచి, 2 లవంగాలు, 3 చిన్న ఇలాచీలు, కాజు 20 నుంచి 30 అండి, 1/2 టేబుల్ స్పూన్ కారం, బటర్, వాటర్ పోయండి. వాటర్ ఎక్కువ పట్టేయండి. ఒక చిన్న గిన్నెడు పోసుకుంటే సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి పైకి కిందికి కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వండి. ఈ గ్రేవీని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకోండి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే చూడండి, ఇంకా మన టమాటా ఉడికినట్టు లేదు. ఇంకొక 5 నిమిషాలు ఉడకబెట్టేసుకోండి. ఒక 10-15 నిమిషాలు పడుతుందండి మన ఈ గ్రేవీ కావడానికి. చూడండి, ఆల్మోస్ట్ టమాటాలు కూడా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఈ మసాలాలన్నిటిని తీసేద్దామండి. ఈ మసాలాలు మనకి ఈ గ్రేవీలో అవసరం లేదండి. జస్ట్ ఫ్లేవర్ కోసం మనం వేసుకున్నామండి. ఇక్కడ ఆకు, లవంగం, పెద్ద ఇలాచి తీసుకున్నానండి. చిన్న ఇలాచి అలానే ఉంచాను. చల్లారాక ఒక మిక్సీ జాడి తీసుకొని ఈ గ్రేవీని అంతటిని వేసుకోండి. అస్సలు వాటర్ వేయకండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ లేకుండానే ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నటువంటి దాన్ని ఒక వడకట్టే జాలిని తీసుకోండి. సన్నటి జాలిని తీసుకోండి. ఇలా తీసుకున్న దాంట్లోకి మనం పేస్ట్ని తీసుకొని ఒక స్పూన్ తోటి కిందికి వడకట్టుకోండి. కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇలా లిటిల్ అండి, ఎక్కువ వద్దు వాటరు. ఇలా వేసుకొని ఆ పేస్ట్ అంతటిని ఇలా వడకట్టుకోవాలండి. మన పచ్చిమిర్చి, టమాటా గింజలు గాని, మన పైన తోలు ఉంటుంది కదా, అదంతా ఇలా పైన ఉండిపోతుంది అన్నట్టు. ఈ బటర్ చికెన్ లో ఇది కంపల్సరీ, ఈ ప్రాసెస్ అనేది కంపల్సరీ అండి. ఇలా చేసుకుంటేనే మన స్మూతీ అనేది క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుందామండి. ప్యాన్ లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకుందామండి. మనం మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ ని ఇలా వేసుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు ప్లేట్ పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలండి. 2-3 సార్లు ఇలా తిప్పుకోవాలండి. జాగ్రత్తగా చూసుకొని దగ్గరుండి మరి ఫ్రై చేసుకోండి. ఒక 15 నిమిషాల తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేయండి. చికెన్ ఇలా చేయడం వలన మనకి పర్ఫెక్ట్ కలర్ అనేది చికెన్ కి వస్తుంది అన్నట్టు. ఇలా రావాలి కంపల్సరీ. ఈ కలర్ లో చికెన్ కూడా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. మన లాస్ట్ స్టెప్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఒక చిన్న బటర్ క్యూబ్ వేసుకోండి. వెంటనే ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక చిన్న టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కలుపుకోండి. ఇలా దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దీన్ని కూడా కొద్దిగా బటర్లో పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి. అడుగంటినట్టు అవుతుంది, కానీ కలుపుతూనే ఉండండి కంటిన్యూస్ గా. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మన గ్రేవీని వేసుకోండి. ఈ గ్రేవీలో వాటర్ ఏం పోయొద్దండి. ఇప్పుడే ఈ గ్రేవీని ఇలా కలుపుకొనేసి, ఈ కలుపుకునే క్రమంలో ఈ గ్రేవీ అనేది బబుల్ లాగా బయటికి వచ్చేసి పడుతుంది అన్నట్టు, మీద పడుతుంది. కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. ఇలా మూత పెట్టి 5 నిమిషాలకు ఒకసారి 15 నిమిషాల వరకు ఇలా చేస్తూనే ఉండాలండి. ఇలా చేయడం వలన టమాటా గ్రేవీ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అన్నట్టు. ఎప్పటి వరకు చేయాలంటే ఈ టమాటా ఈ గ్రేవీ అంతా ఆయిల్ ని బయటికి విడిచిపెట్టేంత వరకు మనం చేస్తూనే ఉండాలి అండి. కేవలం ఈ గ్రేవీకే మనకి 15 నిమిషాలు పడుతుందండి. ఈ 15 నిమిషాల తర్వాత కూడా మనం చేసుకునే ప్రాసెస్ కూడా ఉంటుందండి. అప్పుడే కదా మన గ్రేవీ అనేది టేస్ట్ గా ఉంటుంది. ఇక్కడ గ్రేవీ అనేది అయిపోయిందండి. కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుతూ ఉండండి. ఇలా 2-3 సార్లు చేయండి కంపల్సరీ.
ఆ తర్వాత పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతుంది. చాలా టెక్స్చర్ అనేది క్రీమీగా వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మనం చేసుకున్నటువంటి చికెన్ ముక్కల్ని వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు కుక్ చేయండి. ఆ చికెన్ లోకి గ్రేవీ అనేది వెళ్ళాలి అన్నట్టు. చికెన్ తో పాటు కసూరి మేతి కూడా వేయండి. బటర్ కూడా వేయండి. బటర్ క్యూబ్ ఒకటి చిన్నది చాలండి. ఇంకా అంతే అండి. చాలా ఒక 5 నిమిషాలు అయినట్లయితే సరిపోతుందండి. గుమగుమలాడే బటర్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇది పంజాబ్ ఫేమస్ డిష్ అండి. మనం ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఎక్కువగా ఆర్డర్ చేసుకొని తినేటువంటి రెసిపీ. బట్ ఇందులోని చికెనే కాదు, గ్రేవీని కూడా వదిలిపెట్టారు. ఇది 2-3 రోజుల వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.